పశ్చిమ గోదావరి జిల్లా డూండి మండలంలో దుండుగులు రొయ్యల చెరువుల్లో విష ప్రయోగం చేసిన ఘటన కలకలం రేపుతుంది. పాములపరులో తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన 18 ఎకరాల్లో సాగు చేసిన రొయ్యలు మృత్యువాత పడ్డాయి. సుమారు 80 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. సర్పంచ్ కేసన బలుసులరావు, మాజీ టీడీపీ అధ్యక్షుడు యాదగిరిరావు చెరువులు లక్ష్యంగా దూండిగులు ఈ గూతానికి పాల్పడనే అవమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామం అండి. నా పేరు కేశం బలుసు మాస్టర్ అంటారు. అలాగే మా పక్కన చెరువు కూడా మా బాబాయ్ అండి కేశం యాదగిరి. ఈ 2 చెరువుల్లో కూడా ఎట్టిన శత్రువులు ఎవరు మేము పడదాలనుకున్నాం. అది 60 కౌంటు, ఇది 40 కౌంటు. ఈ కౌంట్ లో కావాలని మందు కలిపేశారండి. ఇవాళ కాయ కాస్త 2-3 సంవత్సరాల నుంచి చెరువు పట్టలేదు. అంత ఇద్దరం యాదగిరి నేను ఇప్పుడు అప్పుల్లోనే ఉన్నాం. కానీ ఈ నోటి కాడికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఆర్థికంగా పాడు చేయాలని మందు కలిపేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ 40 కౌంటు నష్టం ఎంత వస్తుంది? నష్టం 12 ఎకరాల చెరువు అండి. 40 కౌంటు 400 అండి. ఇవాళ 15 టన్నులు 60 లక్షలు తరుగుపోయింది. 5 ఎకరాలు 9 టన్నులు అండి. అయితే 3-20 లక్షలు లాస్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.